Hi everyone, this is Divya Marampudi. Today I would like to explain linked list, basic linked list operations. What is linked list? A linked list is a sequence of data structures which are connected together by links. Linked list is a sequence of links which contains items. Each contains a connection to the another link. Linked list is the second most used data structure after array. సో ఈ లింక్డ్ లిస్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింక్డ్ లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం డిఫైన్ చేస్తాము. ఓకేనా, ఏ లిస్ట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఇక్కడ లింక్డ్ లిస్ట్ అంటే మనం ఏం చేస్తున్నాము, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాం. లింక్డ్ మీన్స్ ఇట్ కనెక్ట్స్ వన్ టు అనదర్. సో ఒక లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటే దాన్నే మనం ఏమంటాము అంటే లింక్డ్ లిస్ట్ అంటాం. ఏ లిస్ట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో లిస్ట్లో మనం కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేస్తాము. సో ఈ ఎలిమెంట్స్ని వీ కెన్ యాడ్, సెర్చ్ ఆర్ డిలీట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ లిస్ట్. సో ఒక పర్టికులర్ లిస్ట్లో మనం ఎలిమెంట్స్ని కన్సిడర్ చేస్తాం. సో వీ కెన్ యాడ్ ఎలిమెంట్స్, సెర్చ్ ఎలిమెంట్స్ ఆర్ డిలీట్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ఏ లిస్ట్. సో లిస్ట్లో మీరు యాడ్ చేయొచ్చు, సెర్చ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకేనా, ద లిస్ట్ ఈజ్ మెయింటైన్ ఇన్ 2 ways. సో మనం ఈ లిస్ట్ని మెయింటైన్ చేయాలి అంటే 2 waysలో మెయింటైన్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఎరే అండ్ సెకండ్ వన్ లింక్డ్ లిస్ట్. సో ఎరేస్ ఉన్నప్పుడు ఈ లింక్డ్ లిస్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎరేలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం ఏం చేసాము అంటే ఈ లింక్డ్ లిస్ట్ని ఇంట్రడ్యూస్ చేసాము. ఓకేనా, దిస్ చాప్టర్ డిస్కస్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ విచ్ ఈజ్ ఏ లీనియర్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ కాల్డ్ నోడ్స్. సో మీరు ఈ లిస్ట్లో తీసుకునే ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే లీనియర్ కలెక్షన్, అంటే ఒక సీక్వెన్స్లో ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ కన్సిడర్ చేసిన ఎలిమెంట్స్నే మీరు ఏమంటారు అంటే నోడ్స్ అంటారు. ఓకేనా, సో లిస్ట్లో మీరు ఎలిమెంట్స్ అనేవి కన్సిడర్ చేస్తున్నారు. సో ఆ కన్సిడర్ చేసిన ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే లీనియర్ కలెక్షన్. సో లీనియర్ కలెక్షన్లో తీసుకున్న ఎలిమెంట్స్ని మీరు ఏమంటారు అంటే నోడ్స్ అంటారు. ఓకేనా, ఈచ్ పాయింటింగ్ టు ద నెక్స్ట్ నోడ్ బై మీన్స్ ఆఫ్ పాయింటర్. సో ప్రతి నోడు కూడా ఏం ఇండికేట్ చేస్తుంది అంటే నెక్స్ట్ నోడ్లో ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క అడ్రస్ని మెన్షన్ చేస్తుంది. పాయింటర్స్ మీన్స్ అడ్రస్ ఆఫ్ ద ఎలిమెంట్. ఓకే, దిస్ చాప్టర్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ different types of linked list, double and circular linked list and the various operations possible on this linked list. Okay na, linked list overcome the drawbacks of arrays ఆల్రెడీ చెప్పాను. సో లింక్డ్ లిస్ట్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే అరేస్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం ఈ లింక్డ్ లిస్ట్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఇన్ ఏ లింక్డ్ లిస్ట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నీడ్ నాట్ టు బి పర్ఫార్మ్డ్. మోర్ మెమరీ కెన్ బి అలొకేటెడ్ అండ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ప్రాసెస్. సో మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసిన తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ మెమరీ అనేది యూజ్ చేసి వీటిని స్టోర్ చేస్తాం. సో అలా మెమరీని యూజ్ చేయడాన్ని మనం ఏమంటాము అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటాం. సో ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్లో స్టోరేజ్ అనేది 4 waysలో జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్స్ ఆర్ ఈజీ టు మేక్. సో మనం ఏదన్నా ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయాలి అన్నా డిలీట్ చేయాలి అన్నా చాలా ఈజీ. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇంట్రడక్షన్ టు లిస్ట్ అండ్ లింక్డ్ లిస్ట్. సో లిస్ట్ అంటే ఏంటి, లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. లిస్ట్ ఈజ్ ఏ టర్మ్ యూజ్డ్ టు రిఫర్ టు లీనియర్ కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్. ఓకేనా, లిస్ట్ అంటే లీనియర్ కలెక్షన్లో డేటా ఐటమ్స్ని మనం కన్సిడర్ చేస్తే డేటా ఐటమ్ మీన్స్ ఎలిమెంట్స్. ఓకేనా, డేటా ప్రాసెసింగ్ ఇన్వాల్వ్స్ స్టోరింగ్ అండ్ ప్రాసెసింగ్ డేటా ఆర్గనైజ్డ్ యాజ్ ఏ లిస్ట్. సో మనం తీసుకునేటువంటి డేటాని స్టోర్ చేయడాన్ని అలాగే ప్రాసెస్ చేయడాన్ని ఒక పర్టికులర్ వేలో ఆర్గనైజ్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేస్తాం. ఓకే, ఏ లిస్ట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఎయిదర్ బై యూజింగ్ అరే ఆర్ లింక్డ్ లిస్ట్. సో ఈ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఎలా, బై యూజింగ్ అరేస్నైనా యూజ్ చేయొచ్చు, లేదు అంటే లింక్డ్ లిస్ట్ని అయినా యూజ్ చేసి ఈ లిస్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, అంటే ఫర్దర్గా మనం మూవ్ అవ్వచ్చు. ఇన్ అరేస్ దెర్ ఈజ్ ఏ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డేటా ఎలిమెంట్స్ విచ్ ఈజ్
ఎవిడెంట్ ఫ్రమ్ ద ఫిజికల్ రిలేషన్ ఆఫ్ డేటా ఇన్ మెమరీ. సో ఇక్కడ మీరు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేశారు అంటే ఒక ఎలిమెంట్తో ఇంకో ఎలిమెంట్ అనేది ఒక లీనియర్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ద అడ్రస్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ద array కెన్ ఈజీలీ బీ computed, but it is very difficult to insert and delete any element in an array. Usually a large block of memory is occupied by an array which may not be used, and it is difficult to increase the size of an array it requires. So for example మీరు arrayని కన్సిడర్ చేసినట్లయితే సో array of 10 అని ఇచ్చారు. సో మనం ఎన్ని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయగలం? 10 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయగలం. ఓకేనా. బై ఛాన్స్ మీరు అరేని ఇంక్రీజ్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే డిఫికల్ట్గా ఉంటుంది. ఓకేనా. సో మీరు అరే యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ అన్ అరే. ఓకే. అనదర్ వే టు స్టోర్ ఎ లిస్ట్ ఈజ్ టు హ్యావ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ లిస్ట్ కంటైన్ ఏ ఫీల్డ్ కాల్డ్ ఎ లింక్ ఆర్ పాయింటర్. సో ఒక లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ అనేది మనం స్టోర్ చేయడాన్ని ఏమంటాము అంటే పాయింటర్ అంటాం. ఓకేనా. సో ఇట్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. సో ఆ పాయింటర్లో ఏముంటుంది అంటే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది మనం ముందు రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. విచ్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. సో పాయింటర్స్లో మనం ఒక అడ్రస్ని స్టోర్ చేసామనుకోండి, ఆ అడ్రస్ అనేది ఏం మెన్షన్ చేస్తుంది అంటే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేస్తుంది. ఓకేనా. What is linked list? Linked list is the most commonly used data structure used to store similar type of data in memory. సో ఇక్కడ లింక్డ్ లిస్ట్లో మనం ఏం చేసాం? ఎలిమెంట్స్ని తీసుకున్నాం. సో ఈ ఎలిమెంట్ అనేవి ఎలా స్టోర్ అవుతాయి అంటే సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఇన్ మెమరీ. సో ఏవైతే సిమిలర్గా ఉంటాయో అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే మెమరీలో స్టోర్ అవుతాయి. ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ లింక్డ్ లిస్ట్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ అడ్జసెంట్ మెమరీ లొకేషన్ యాజ్ ఇన్ ఏ array. ఇట్ ఈజ్ ఏ లీనియర్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ కాల్డ్ నోడ్స్. సో ఇక్కడ మనం తీసుకునే ఎలిమెంట్స్ని ఏమంటాము అంటే నోడ్స్ అంటాం. వేర్ ద లీనియర్ ఆర్డర్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై మీన్స్ ఆఫ్ పాయింటర్. సో ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ఏం తీసుకుంటాము అంటే పాయింటర్స్, అంటే వాటి యొక్క అడ్రసెస్ అనేవి కూడా కన్సిడర్ చేస్తాము. ఏ లింక్డ్ లిస్ట్ అలొకేట్స్ మెమరీ ఫర్ స్టోరింగ్ లిస్ట్ ఎలిమెంట్స్ అండ్ కనెక్ట్స్ ఎలిమెంట్ టుగెదర్ యూజింగ్ పాయింటర్స్. సో ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం కనెక్ట్ చేసేటప్పుడు ఏం యూజ్ చేస్తాము అంటే పాయింటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్, ఏ నోడ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ కంటైన్స్ 2 types ఆఫ్ ఫీల్డ్స్. సో మనం లింక్డ్ లిస్ట్ని కానీ కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ 2 fields అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ డేటా, సెకండ్ వన్ నెక్స్ట్. డేటా మీన్స్ ఎలిమెంట్. ఓకే. నెక్స్ట్ మీన్స్ వాటి యొక్క అడ్రస్ మీన్స్ పాయింటర్స్. డేటా మీన్స్ ఎలిమెంట్స్, అంటే మీరు 1 2 3 4 ఇలా తీసుకున్నప్పుడు వాటిని ఏమంటారు అంటే డేటా అంటారు. ఓకేనా. సో ఆ డేటాని స్టోర్ చేసే పాయింటర్నే మనం ఏమంటాము అంటే నెక్స్ట్ అంటాం. ఓకే. ఏ పాయింటర్ టు ద హెడ్ ఆఫ్ ద లిస్ట్ ఈజ్ యూజ్డ్ టు గెయిన్ యాక్సెస్ టు ద లిస్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ ఈజ్ డినోటెడ్ బై ఏ నల్ పాయింటర్. సో లాస్ట్ నోడ్లో ఏదైతే ఉంటుందో దాని యొక్క అడ్రస్లో మనం ఏం రిప్రజెంట్ చేస్తాము అంటే నల్ అనేది రిప్రజెంట్ చేస్తాం. సో ఎందుకు అంటే నెక్స్ట్ ఇంకా నోడ్స్ ఏమీ మనం తీసుకోవట్లేదు కాబట్టి, లైక్ దిస్. సో ఇక్కడ మనం ఫస్ట్ బ్లాక్ని ఏమంటాము అంటే డేటా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 పెట్టాను అనుకోండి, దీని యొక్క అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ప్రీవియస్ నోడ్లో ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ అనేది ఏంటి అంటే ఇక్కడ మీరు కన్సిడర్ చేసేటువంటి నోడ్లో ఉన్న ఎలిమెంట్ యొక్క అడ్రస్. ఓకే. నెక్స్ట్, ద స్ట్రక్చర్ డిఫైన్డ్ ఫర్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ యాజ్ ఫాలోస్. సో నేను ఇక్కడ స్ట్రక్ట్ అనే కీవర్డ్ తీసుకున్నాను, నోడ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇంటూ డేటా, డేటా అనేది మనం ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే ఇంట్లో. సో స్ట్రక్ట్ నోడ్, నెక్స్ట్లో మనకి ఏముంటుంది అంటే ఈ డేటా యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. ఓకేనా. ద స్ట్రక్చర్ డిక్లేర్స్ ఫర్ లీనియర్ లింక్డ్ లిస్ట్ హోల్డ్స్ 2 members అండ్ ఇంటీజర్ టైప్ వేరియబుల్స్ డేటా. సో డేటా అనేది మనం ఎలా కన్సిడర్ చేసాము అంటే ఇంటీజర్ ఫామ్లో తీసుకున్నాం. which holds the elements and another member of a type node which has the variable next. సో ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ తీసుకున్నాము అంటే నెక్స్ట్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ అనేది ఏంటి అంటే పాయింటర్ అంటే అడ్రస్. సో చూడండి ఇక్కడ మనం ఒక నోడ్ని కన్సిడర్ చేసాం. సో ఈ 2 బ్లాక్స్ని మనం ఏమంటాము అంటే నోడ్స్ అంటాం. సో ఈ నోడ్స్లో ఫస్ట్ బ్లాక్ని ఏమంటాము అంటే డేటా అంటాం. సో ఇక్కడ డేటాలో మీరు ఏం రాస్తారు, నెంబర్స్ అనేవి రాస్తారు. సో నెక్స్ట్ బ్లాక్లో మీరు ఏం రాస్తారు అంటే అడ్రస్ అనేది రాస్తారు. ఆ అడ్రస్ అనేది ఎవరిది,
నెక్స్ట్ నోడ్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్, అంటే మీరు ఇక్కడ ఎలిమెంట్ తీసుకున్నారు కదా, ఇక్కడ 1 అని రాశారు అనుకోండి, సెకండ్ నోడ్లో ఏం చేస్తారు, 2 అని రాస్తారు. సో ఈ 2 యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఫస్ట్ నోడ్లో ఉంటుంది. సో ఇక్కడ ఏమంటారు అంటే పాయింటర్ అంటారు, ఇక్కడ ఏమంటారు అంటే డేటా అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ మనం మెమరీ అనేది అలొకేట్ చేస్తాం కదా. సో 4 వేస్ ఉంటాయని చెప్పాను కదా. సో దాన్నే మనం ఏమంటాము అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటాం. C language requires us to specify the number of elements in an array at compile time. This may cause wastage of memory space. సో మనం ఇక్కడ సైజ్ అనేది రిప్రజెంట్ చేసి తక్కువ అమౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం తీసుకున్నాం అనుకోండి, అక్కడ మెమరీ అనేది ఏమవుతుంది అంటే వేస్ట్ అవుతుంది. సచ్ సిచ్యువేషన్స్ కెన్ బి టేకెన్ క్యారీ ఆఫ్ బై యూజింగ్ డైనమిక్ డేటా స్ట్రక్చర్స్. సో ఈ డైనమిక్ డేటా అలొకేషన్ అనేది తీసుకోవటం వల్ల మనకి ఏమవుతుంది అంటే మెమరీ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ allow us to allocate additional memory space or to release unwanted space at runtime. సో మీరు సమ్ అమౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి కన్సిడర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోర్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నారనుకోండి, స్పేస్ అనేది అలొకేట్ చేస్తుంది. లేదు మీరు తక్కువ అమౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి, రిమైనింగ్ స్పేస్ అనేది ఏమవుతుంది అంటే వేస్ట్ అవ్వకుండా చూస్తుంది. అది కూడా ఎక్కడ అంటే రన్ టైంలో. ఓకే. సో చూడండి, the memory management functions that can be used for allocating and freeing memory during progress executions are. సో మనం మెమరీని అలొకేట్ చేయాలి అన్నా లేదు ఉన్న డేటాని రిమూవ్ చేయాలి అన్నా మనం యూజ్ చేసేటువంటి టెక్నిక్స్. ఫస్ట్ వన్ మెలాక్. అలొకేట్స్ రిక్వెస్టెడ్ సైజ్ ఆఫ్ బైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 బైట్స్ తీసుకున్నారనుకోండి, ఎట్ ఏ టైం మీకు ఏమవుతుంది అంటే స్పేస్ అంతా అలొకేట్ చేస్తుంది. ఓకే. కెలాక్. సో ఇక్కడ కెలాక్స్లో మీకు ఏమవుతుంది అంటే బ్లాక్స్ కింద డివైడ్ అవుతుంది. సో ఇక్కడేమో ఎంటైర్, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే బ్లాక్స్లో డేటా ఎలిమెంట్స్ అనేవి డేటా యొక్క మెమరీ అనేది కన్సిడర్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫ్రీ. ఎంటైర్ డేటా అంతా కూడా ఏమవుతుందంటే రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ రియలాక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎరే ఆఫ్ 10 తీసుకున్నారు, 10 కాకుండా మీరు ఏం చేశారు 20 ఎలిమెంట్స్ ఇచ్చారు. సో అలాంటప్పుడు మనకి స్పేస్ అనేది కావాలి. సో అలాంటప్పుడు మీరు రియలాక్ యూజ్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా స్పేస్ అనేది ఏమవుతుంది అంటే అలాట్ అవుతుంది. సో మెలాక్లో ఏమవుతుంది అంటే ఎంటైర్ డేటా అంతా కూడా సింగిల్ బ్లాక్లో రిప్రజెంట్ చేస్తాం. కెలాక్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము అంటే బ్లాక్స్ కింద డివైడ్ చేస్తాం, అంటే డిఫరెంట్ బ్లాక్స్. ఫ్రీ అనేటప్పటికి మీరు ప్రీవియస్గా ఏదైతే మెమరీ అలొకేట్ చేశారో అదంతా కూడా ఏమవుతుంది అంటే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ రియలాక్లో మీరు ఎక్సెస్గా ఏమన్నా సైజ్ కావాలి అనుకున్నప్పుడు మీరు యూజ్ చేయాల్సింది రియలాక్. మెలాక్, కెలాక్, ఫ్రీ, రియలాక్. సో ఇక్కడ సింటాక్స్ ఇచ్చాను చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటాని సింగిల్ బ్లాక్లో రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నారు. సో ptr ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్ టైప్, అంటే మీరు ఇంటీజర్లో డేటాని రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నారా, క్యారా ఫ్లోటా అనేది. మెలాక్ బైట్ సైజ్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, y ఈజ్ ఈక్వల్ టు ఇంట్ మెలాక్ 100 సైజ్ ఆఫ్ ఇంట్. సో ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత 2. సో 200 అనేది మనకి ఇక్కడ అలాట్ అవుతుంది. ఓకేనా. సైజ్ ఆఫ్ ఇంట్ అని అడిగారు. సో ఇంటి యొక్క సైజ్ ఎంత 248. సో నేను ఇక్కడ ఇంటి యొక్క సైజ్ ఎంత కన్సిడర్ చేశాను అంటే 2 కన్సిడర్ చేశాను. ఇంట్ మెలాక్ 100 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 100 ఇంటూ 2. సో మనకి 200 అనేది మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అలొకేటింగ్ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ. సో మనం ఇక్కడ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీని యూజ్ చేయాలి అనుకుంటున్నాం. సో మల్టిపుల్ బ్లాక్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, కెలాక్ని యూజ్ చేయాలి. మెలాక్ అంటే సింగిల్ బ్లాక్, కెలాక్ అంటే మల్టిపుల్ బ్లాక్స్. సో ఇక్కడ చూడండి, ద కెలాక్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు సీకింగ్ మెమరీ స్పేస్ ఫర్ స్టోరింగ్ డెరైవ్డ్ డేటా టైప్ ఎట్ రన్ టైమ్. సో ఇక్కడ మనం డేటాని మల్టిపుల్ బ్లాక్స్లో అరేంజ్ చేయాలి అంటే సేవ్ చేయాలి అన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అంటే కెలాక్ అనేది యూజ్ చేస్తాం. లేదు సింగిల్ బ్లాక్లో యూజ్ చేయాలి అన్నప్పుడు నేను మెలాక్ అనేది యూజ్ చేస్తాను. సో నాకు మల్టిపుల్ బ్లాక్స్ కాబట్టి వీ కెన్ యూజ్ కెలాక్. ptr ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్ టైప్ కెలాక్ ఎన్. మీరు ఎన్ని ఎలిమెంట్స్ అయితే తీసుకుంటున్నారో అవి. ఓకేనా. ఎన్ని బ్లాక్స్ కింద కావాలి అనుకుంటున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 కావాలనుకోండి, n ప్లేస్లో 4 పెడతాను. అలాగే ఎలిమెంట్ యొక్క సైజ్. ఓకే. నెక్స్ట్ బేసిక్ లింక్డ్ లిస్ట్ ఆపరేషన్స్. సో మనం లింక్డ్ లిస్ట్ని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని క్రియేట్ చేయాలి. సో లింక్డ్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తామో చూడండి. క్రియేటింగ్ ఏ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ ఈజ్ యూజ్డ్ టు అవాయిడ్ ఎనీ రెఫరెన్స్ టు స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద లిస్ట్ సో దట్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఈజ్ ఈజీలీ డన్. సో మనం లింక్డ్ లిస్ట్లో
నోట్స్ని యాడ్ చేయాలి అన్నా డిలీట్ చేయాలి అన్నా మనమేమి ఎక్సెస్గా ప్రాసెస్ అనేది చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే ఇవి రెండు చేయడం చాలా ఈజీ. సో డిలీట్ అయినా చేయొచ్చు, అలాగే ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ కూడా చేయొచ్చు. దిస్ క్యాన్ బి అచీవ్డ్ బై యూజింగ్ అన్నేమ్డ్ లొకేషన్ టు స్టోర్ నోట్స్. దిస్ క్యాన్ బి క్రియేటెడ్ బై యూజింగ్ పాయింటర్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఫంక్షన్స్ సచ్ యాజ్ మెలాక్. సో సింగిల్ బ్లాక్లో మీరు డేటాని స్టోర్ చేయాలి అన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అంటే మెలాక్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో మీరు లిస్ట్ని క్రియేట్ చేయాలి, లేదు డిలీట్ చేయాలి. ఫస్ట్ ఆ లిస్ట్ని మనం క్రియేట్ చేసుకోవాలి కదా. సో లిస్ట్ అనేది ఉంటేనే మనం ఏం చేయగలుగుతాము అంటే ఎక్సెస్గా ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయగలుగుతాం, లేదు ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేయగలుగుతాం. సో అవి ఉండాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఆ ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలి. ఎక్కడ స్టోర్ చేస్తాము అంటే మెలాక్లో స్టోర్ చేస్తాం. ఓకే. The head pointer is used to create and access unnamed nodes. Notice the following code fragment. సో మీరు కొత్తగా లింక్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూస్ చేస్తున్నారు, అలాగే లింక్ లిస్ట్ ఓపెన్ బ్రేస్. నెంబర్ అనేది నేను ఎలా కన్సిడర్ చేస్తున్నాను అంటే ఇంటీజర్లో కన్సిడర్ చేస్తున్నాను. స్ట్రక్ట్ లింక్ లిస్ట్. ఓకేనా. స్ట్రక్ట్ అనేది కీవర్డ్, మీరు కొత్త లింక్ లిస్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి నేమ్, అలాగే నెక్స్ట్ మీన్స్ పాయింటర్. పాయింటర్ మీన్స్ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. క్లోజ్ చేశాను. టైప్ డెఫ్ ఆల్రెడీ మీరు సిలో యూజ్ చేశారు, టైప్ డెఫినేషన్ అని. ఓకేనా. స్ట్రక్ట్ లింక్ లిస్ట్ నోడ్, అలాగే ఇక్కడ నేనేం కన్సిడర్ చేశాను అంటే నోడ్ అనేది కూడా కన్సిడర్ చేశాను. నెక్స్ట్ నోడ్ పాయింటర్ హెడ్. ఓకేనా. సో ఇక్కడ నోట్ తీసుకుంటున్నాను, అలాగే హెడ్ యొక్క అడ్రస్ కూడా కన్సిడర్ చేస్తున్నాను. హెడ్ ఈజ్ ఈక్వల్ టు నోడ్ మెలాక్ సైజ్ ఆఫ్ నోడ్స్, అంటే సింగిల్ బ్లాక్. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని హెడ్ కింద కన్సిడర్ చేసాం, అలాగే ఇక్కడ నోడ్ కింద కన్సిడర్ చేసాం. సో ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఇక్కడ అడ్రస్ ఉంటుంది, నెక్స్ట్ బ్లాక్లో ఎలిమెంట్ ఉంటుంది, ఇక్కడ నల్ ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే లాస్ట్ బ్లాక్లో మనం ఎప్పుడు కూడా నల్ రాస్తాము అని మీకు ప్రీవియస్ సెక్షన్లోనే నేను చెప్పాను. ఓకేనా. సో మనం ఇలా ఏం చేస్తాము అంటే నోట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం త్రూ లింక్ లిస్ట్. ఓకే. ద అబోవ్ స్టేట్మెంట్ obtains memory to store a node and assign its address to head which is a pointer variable. సో మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ పాయింటర్ వేరియబుల్ అనేది కూడా కన్సిడర్ చేస్తున్నాము. సో హెడ్లో ఫస్ట్ మనం ఏం చేసాము అంటే నెంబర్ 10 అని తీసుకున్నాం. సో నెక్స్ట్ అంటే అడ్రస్లో ఏముంటుంది, నల్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను హెడ్ మాత్రమే కన్సిడర్ చేశాను. సో ఇక్కడేమో 10 ఉంటుంది, ఇక్కడ నల్ ఉంటుంది. ఎందుకు అంటే నేను ఇంకా ఈ నోడ్ అనేది క్రియేట్ చేయలేదు కాబట్టి. సో ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, మీరు నోడ్స్ అనేవి ఇలా క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఎప్పుడైనా సరే లాస్ట్ నోడ్లో లాస్ట్ బ్లాక్ అనేది ఏమవుతుంది అంటే నల్ అవుతుంది. ఓకేనా. ఎందుకు అంటే రిమైనింగ్ నోడ్స్ ఏమి ఇక్కడ లేవు, ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేయడం కోసం. అర్థమవుతుందా. సో ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్ అనేది లాస్ట్ నోడ్ అనుకోండి, ఎప్పుడు కూడా లాస్ట్ బ్లాక్ యొక్క అడ్రస్ ఏమవుతుంది అంటే నల్ అవుతుంది. నెక్స్ట్ హెడ్ నెక్స్ట్ నోడ్ అంటే మనం ఎక్కడైతే మెమరీ అలొకేషన్ చేసామో అది. నెక్స్ట్ నోడ్లో మనం ఏం చేసాం, నెంబర్ 20 తీసుకున్నాం, నెక్స్ట్ 20. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ 20 అని రాసాము, అలాగే ఈ బ్లాక్ ఏమవుతుంది అంటే నల్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం ఇంకా ఎక్సెస్గా నోట్స్ ఏమీ తీసుకోలేదు కాబట్టి. నెక్స్ట్ ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్. మీరు ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నారు. అమ్మా ఒకసారి మీరు నోట్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటో చూడండి. సో ఇక్కడ నేను 1 2 3 4 5 6 నోట్స్ని తీసుకున్నాను. సో ఈ 6 నోట్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ నోడ్తో సెకండ్ నోడ్ కనెక్ట్ అయి ఉంటుంది, సెకండ్ నోడ్తో థర్డ్ నోడ్ కనెక్ట్ అయి ఉంటుంది, థర్డ్ నోడ్తో ఫోర్త్ అండ్ ఫిఫ్త్తో 6. ఇలా ఏమవుతుంది అంటే ప్రతి నోడు కూడా దాని యొక్క ప్రీవియస్ నోడ్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకేనా. సో ఈ 2 బ్లాక్స్ని మనం ఏమంటాము అంటే నోడ్స్ అంటాం. సో ఫస్ట్ బ్లాక్లో ఎప్పుడూ కూడా ఎలిమెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 14 అనే ఎలిమెంట్ ఉంటుంది. దీని యొక్క అడ్రస్ అనేది ఎక్కడ సేవ్ అయి ఉంటుంది అంటే ఇక్కడ ప్రీవియస్ నోడ్లో లాస్ట్ బ్లాక్లో. ఇప్పుడు 90 యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది అంటే దీని ప్రీవియస్ బ్లాక్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఎలిమెంట్, దీని యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. అలాగే 99 దీని యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. అలాగే 25 దీని యొక్క అడ్రస్, నెక్స్ట్ 15 దీని యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో నేను చెప్పాను
లాస్ట్ నోడ్లో లాస్ట్ బ్లాక్ అనేది ఏమవుతుంది అంటే నల్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రీవియస్గా అంటే మనం నెక్స్ట్ ఏమీ కూడా నోడ్స్ అనేవి కన్సిడర్ చేయలేదు కాబట్టి ఇక్కడ దీని యొక్క అడ్రస్ అనేది ఏమవుతుంది అంటే నల్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే నోడ్ అనేది ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. అది కూడా ఇక్కడ ఇన్సర్షన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్. సో నేను ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకే ఇక్కడ ఈ నోడ్ యొక్క అడ్రస్ నేను ఎలా కన్సిడర్ చేశాను అంటే టెంప్ అని తీసుకున్నాను. ఓకేనా, వాయిడ్ యాడ్ బిగిన్ స్ట్రక్ట్ నోడ్. ఓకేనా, సో మీరు బిగినింగ్లో ఎలిమెంట్ అనేది యాడ్ చేయాలి అనుకుంటున్నారు. సో స్ట్రక్ట్ నోడ్, అలాగే క్యూని కన్సిడర్ చేస్తున్నాను. క్యూలో యొక్క అడ్రస్ ఇక్కడ 2 స్టార్స్ ఉన్నాయి కదా. ఓకేనా, నెక్స్ట్ అలాగే నెంబర్ని ఎలా కన్సిడర్ చేశాను అంటే ఇంటీజర్లో కన్సిడర్ చేశాను. స్ట్రక్ట్ నోడ్ టెంప్ అనే వేరియబుల్ని కూడా నేను మీన్స్ నోడ్ని తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఒక కమాండ్ లైన్ అనేది పాస్ చేశాను, యాడ్ న్యూ నోడ్. సో నేను ఒక న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. అది కూడా ఎక్కడ బిగినింగ్లో. సో నెక్స్ట్ నేను ఏం చేశాను అంటే సైజ్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ టెంప్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు నెంబర్. సో ఇక్కడ టెంప్ డాట్ డేటా అంటే ఇదే కదా. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం తీసుకున్నాను, ఎలిమెంట్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పాయింటర్ ఆఫ్ క్యూ. సో టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇక్కడే కదా. సో ఇక్కడ నేనేం కన్సిడర్ చేస్తున్నాను అంటే క్యూ యొక్క అడ్రస్ అనేది కన్సిడర్ చేస్తున్నాను. సో ఈ నోడ్ని నేను ఎలా కన్సిడర్ చేశాను అంటే క్యూ కింద కన్సిడర్ చేశాను. సో ఈ నోడ్ యొక్క అడ్రస్ ఏమవుతుంది అంటే టెంప్ యొక్క అడ్రస్. ఓకేనా, సో ఈ 14 ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే టెంప్లో స్టోర్ అయి ఉంటుంది. సో పాయింటర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఇప్పుడు దీని యొక్క అడ్రస్సే మనకేమవుతుంది అంటే టెంప్ యొక్క నెక్స్ట్ బ్లాక్ అవుతుంది. అదే కదా వాడు చెప్పింది. సో ఈ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే టెంప్లో ఉంటుంది. ఎందుకంటే ఇది మనం కొత్తగా ఇన్సర్ట్ చేసినటువంటి ఎలిమెంట్. ఓకేనా, అంతకు ముందు మాత్రం మనకు 5 నోడ్సే ఉన్నాయి. ఎక్సెస్గా ఏ నోడ్ వచ్చింది, టెంప్ అనే నోడ్ని నేను ఇన్సర్ట్ చేశాను. సో టెంప్ అనే నోడ్లో ఏముంటుంది, నెక్స్ట్ ఇక్కడ 1లో ఉన్నటువంటి డేటా ఉంది కదా 14, దాని యొక్క అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే టెంప్లో ఉంటుంది. సో అదే కదా స్టార్ క్యూ ఈజ్ ఈక్వల్ టు టెంప్. దీని యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది అంటే టెంప్లో ఉంటుంది. ఫ్రమ్ ద ఫిగర్ గివెన్ అబోవ్ ఇట్ కెన్ బి seen that a temp variable of structure type is taken and space is allocated for the element. సో మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ మెలాక్ యూజ్ చేయడం వల్ల సమ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది సమ్ అమౌంట్ ఆఫ్ మెమరీ అనేది ఏమవుతుంది అంటే అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్సర్షన్ ఇన్సర్ట్ ఆఫ్టర్ ఎనీ స్పెసిఫైడ్ నోడ్. ప్రీవియస్గా మనం ఏం చేసాము అంటే బిగినింగ్లో నోడ్ని ఇన్సర్ట్ చేసాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక పొజిషన్లో నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3లో అయ్యి ఉండొచ్చు, 4లో అయ్యి ఉండొచ్చు. మీరు నోడ్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ సింటాక్స్ చూడండి, వాయిడ్ యాడ్ ఆఫ్టర్ అంటే మీరు ఎక్కడైతే చేయాలి అనుకుంటున్నారో అక్కడ. సో బిగినింగ్ కాబట్టి ఇందాక మీరు బిగినింగ్ రాశారు, ఇప్పుడు ఆఫ్టర్ కాబట్టి ఆఫ్టర్ అని రాస్తున్నారు. స్ట్రక్ట్ నోడ్. ఓకేనా, పాయింటర్ వేరియబుల్ క్యూ తీసుకున్నాను, అలాగే లొకేషన్ని ఇంటీజర్లో తీసుకున్నాను, నెంబర్ని కూడా నేను ఇంటీజర్లో తీసుకున్నాను. నెక్స్ట్ స్ట్రక్ట్ నోడ్ టెంప్ అనే వేరియబుల్ని తీసుకున్నాను, ఎట్ ద సేమ్ టైం ఆర్ని కూడా కన్సిడర్ చేశాను. అలాగే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను ఇంట్ ఐ. ఓకేనా, టెంప్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. నెక్స్ట్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయిందనుకోండి, ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3rd లొకేషన్లో ఎలిమెంట్ని ప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. 0<3 కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో ఇప్పుడు చూడండి, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడికి వస్తాను. టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో నెక్స్ట్ అంటే పాయింటర్ వేరియబుల్. ఇఫ్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే అసలు అక్కడ నోడ్స్ అనేది మీరు కన్సిడర్ చేయకపోతే. ఓకేనా, కానీ మనం ఏం చేస్తున్నాం, నోడ్స్ అనేవి కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి స్కిప్ అయ్యి ఎక్కడికి వస్తుందంటే ఇక్కడికి వస్తుంది. ఇది ఇఫ్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితేనే ఈ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. సో నేనేం చేస్తున్నాను, నోడ్స్ అనేవి కన్సిడర్ చేస్తున్నాను. కన్సిడర్ చేసిన నోడ్స్లోనే ఇన్ బిట్వీన్ నేను నోడ్ అనేది ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో అలాంటప్పుడు టెంప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అవ్వదు కదా. సో ఇక్కడికి వస్తాను, ఇన్సర్ట్ న్యూ నోడ్. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మెలాక్. సో సైజ్ని మెన్షన్ చేస్తున్నాను. ఆర్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు నెంబర్, ఆర్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. సో డేటాలో నేనేం చేస్తున్నాను అంటే ఒక నెంబర్ని కన్సిడర్ చేస్తున్నాను, అలాగే నెక్స్ట్లో నేను ఏం చేస్తున్నాను అంటే టెంప్ యొక్క అడ్రస్ని కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా,
డాట్ నెక్స్ట్. టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో టెంప్ యొక్క అడ్రస్లో ఏముంటుంది అంటే ఆర్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ. సో నేను ఇక్కడ ఎలిమెంట్ అనేది ప్లేస్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఎలిమెంట్ ప్రీవియస్గా అడ్రస్ అనేది ఉంటుంది. సో 14 కన్సిడర్ చేశాను, అడ్రస్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది. 13 తీసుకున్నాను, అడ్రస్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది. సో కొత్తగా ఒక నోడ్ అనేది యాడ్ అయింది కాబట్టి ఈ 25 యొక్క అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ప్రీవియస్ నోడ్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మీరు కొత్తగా తీసుకునే ఎలిమెంట్లో ఉంటుంది. అదే ప్రీవియస్ ఆల్గారిథంలో మనం చెప్పింది. ఓకేనా, చూడండి. అలాగే ఇక్కడ కూడా చూడండి. సో కొత్తగా ఏమైంది అంటే ఒక నోడ్ అనేది వచ్చింది. ఆ నోడ్ని నేను ఏం తీసుకున్నాను అంటే టెంప్ కింద కన్సిడర్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ ప్రీవియస్గా మనం బిగినింగ్లో ఇన్సర్ట్ చేసాం, మిడిల్లో ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ఎలా లింక్ని ఇన్సర్ట్ చేస్తాము. ఓకేనా, వాయిడ్ క్రియేట్ స్ట్రక్ట్ నోడ్, పాయింటర్ వేరియబుల్ కన్సిడర్ చేశాను, ఇంట్ నెంబర్. అలాగే స్ట్రక్ట్ నోడ్ టెంప్ అనే వేరియబుల్ని తీసుకున్నాను, ఎట్ ద సేమ్ టైం ఆర్ అనే వేరియబుల్ని కూడా నేను తీసుకున్నాను. ఒకవేళ ఇఫ్ పాయింటర్ వేరియబుల్ ఈక్వల్ టు నల్ అయితే, సో కానీ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ నోడ్ని ఎప్పుడు కూడా మనం తీసుకోకుండా లేము. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇఫ్ కండిషన్ వదిలేసి డైరెక్ట్గా, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్తాము అంటే ఎల్స్ పార్ట్లోకి వెళ్తాం. ఓకేనా, సో ఇక్కడికి గో టు ద లాస్ట్ నోడ్ వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే, అంటే లాస్ట్ ఎలిమెంట్ ఏమీ లేకపోతే టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో మనం ఎలిమెంట్స్ అనేవి లాస్ట్లో ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి సో కంపల్సరీగా నోట్స్ అనేవి తీసుకోవాలి. సో ఇక్కడికి వస్తాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు మెలాక్ సైజ్ అనేది మెన్షన్ చేస్తున్నాం. ఆర్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు నెంబర్, ఆర్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో లాస్ట్ నోడ్లో మనం ఎలిమెంట్ అనేది కన్సిడర్ చేస్తాం. ప్రీవియస్గా చెప్పాను నేను, లాస్ట్ నోడ్లో లాస్ట్ బ్లాక్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే నల్ అవుతుంది. సో టెంప్ డాట్ నెక్స్ట్. ఓకేనా, సో టెంప్ యొక్క అడ్రస్ ఏమవుతుంది అంటే ఆర్ అనేది ప్లేస్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ డిలీటింగ్ అన్ ఎలిమెంట్. సో ఇప్పుడు నేను ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఇఫ్ ద నోడ్ బిగిన్ డిలీట్ ఈస్ ద ఫస్ట్ నోడ్, దెన్ వి షిఫ్ట్ ద స్ట్రక్చర్ టైప్ pointer variable to the next node and then delete the entire node, error node. Deleting an element. If the node begin deleted, if the first node, then we shift the structure type pointer variable to the next node. So ఫస్ట్ నోడ్ అనేది డిలీట్ అయింది అనుకోండి, ఆ ప్లేస్లోకి ఏమవుతుంది, నెక్స్ట్ నోడ్ అనేది వచ్చి ప్లేస్ అవుతుంది. ఓకేనా, ఇఫ్ ద నోడ్ టు బి డిలీటెడ్ ఇన్ అన్ ఇంటర్మీడియట్ నోడ్, then the various pointers, the links before and after the deletion should be taken care of. So మిడిల్ ఆఫ్ ద ఎలిమెంట్ అనేది డిలీట్ చేసామనుకోండి, దాని నెక్స్ట్ కంటిన్యూషన్ ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్ అనేది ఎక్కడ ప్లేస్ అవుతుంది అంటే డిలీట్ చేసిన ప్లేస్లో స్టోర్ అవుతుంది. సో చూద్దాం మనం ఎలిమెంట్స్ని ఎలా డిలీట్ చేస్తాము. వాయిడ్ డిలీట్ స్ట్రక్చర్ నోడ్, పాయింటర్ వేరియబుల్ కన్సిడర్ చేశాను, అలాగే నెంబర్ని కూడా నేను కన్సిడర్ చేశాను. స్ట్రక్ట్ నోడ్ అంటే ప్రీవియస్గా ఓల్డ్ నోడ్ కన్సిడర్ చేశాను, అట్ ద సేమ్ టైం టెంప్ అనే వేరియబుల్ని కూడా కన్సిడర్ చేశాను. సో ఇక్కడ ఒక లాజిక్ ఇచ్చారు, వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే. ఓకే, సో ఈ కండిషన్కి వస్తాను. ఇఫ్ టెంప్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ నోడ్ టు బి డిలీటెడ్ ఈజ్ ద ఫస్ట్ నోడ్ ఇన్ ద లింక్ లిస్ట్. సో మీరు ఫస్ట్ నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నారు. ఇఫ్ టెంప్ ఈక్వల్ టు పాయింటర్ వేరియబుల్, సో పాయింటర్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో ఆ టెంప్లో ఏముంటుంది అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. డిలీట్స్ ద ఇంటర్మీడియట్ నోడ్ ఫ్రమ్ ద లింక్ లిస్ట్. ఒకవేళ మీరు మిడిల్ ఆఫ్ ద లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఓల్డ్ డాట్ నెక్స్ట్ అంటే ఓల్డ్ యొక్క అడ్రస్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ యొక్క అడ్రస్. ఓకేనా, సో ఇవి రెండు కూడా ఈక్వల్ అయి ఉండాలి. మీరు ఫస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఈ కండిషన్, ఇంటర్మీడియట్ అంటే మిడిల్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఈ కండిషన్, లేదు లాస్ట్ మొత్తం అంతా కూడా డిలీట్ చేయాలి అనుకుంటే ఫ్రీ టెంప్. అంటే ఫ్రీ అనగానే మనకి ఏమవుతుంది అంటే మొత్తం డేటా అంతా అంటే నోట్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. సో రిటర్న్, ఇంకేం రిటర్న్ చేస్తాం, 0 అనేది రిటర్న్ చేస్తాం. ఓకేనా, సో లైక్ దిస్.
ఫస్ట్ నోడ్ని డిలీట్ చేయాలి అంటే ఈ నోడ్ అనేది డిలీట్ అయిపోతుంది. లేదు మిడిల్ ఆఫ్ ద నోడ్ డిలీట్ చేయాలి అనుకుంటే ఈ నోడ్ని నేను డిలీట్ చేస్తాను. సో లాస్ట్ నోడ్ ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే నల్ అనేది రీప్లేస్ అవుతుంది. ఓకేనా? సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిలీషన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఈ నోడ్ని డిలీట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దీని యొక్క అడ్రస్ అనేది ఇక్కడ సేవ్ అవ్వాలి. కానీ ఏమవుతుంది, ఈ 99 యొక్క అడ్రస్ అనేది దేనికి అలౌట్ అవుతుంది అంటే 25కి అలౌట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మెమరీ అనేది ఫ్రీ అవుతుంది కదా. సో దీని యొక్క అడ్రస్ అనేది ఎవరికి స్టోర్ అవుతుంది అంటే నెక్స్ట్ నోడ్ యొక్క ఎలిమెంట్కి స్టోర్ అవుతుంది. ఓకేనా? సో లైక్ దిస్, బిఫోర్ డిలీషన్ అండ్ ఆఫ్టర్ డిలీషన్. సో ఓవరాల్గా మనం లింక్డ్ లిస్ట్ని క్రియేట్ చేయడం వల్ల ఎలిమెంట్స్ అనేవి కన్సిడర్ చేస్తాము. అవి కూడా ఎలా ఉంటాయి అంటే ఒక పర్టికులర్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో మనం కన్సిడర్ చేస్తాము. సో ఎలిమెంట్స్ అనేవి కన్సిడర్ చేసాము అంటే ఒక ఎలిమెంట్తో ఒక ఎలిమెంట్కి ఒక లీనియర్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి. సో మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ బుక్స్ని మీరు రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.